ఓపెన్ చేయగానే ఒక ఇల్లు, అందులో ఉదయ్ ఒక్కడే పడుకున్నాడు. అప్పుడు టైం రాత్రి 11:30. హలో అన్నా. బాబీ, వాడు పక్కనే పడుకున్నాడన్నా. వాడికి ఒకసారి ఫోన్ ఇవ్వరా. రే బాబీ, బాబీ మీ అని ఫోన్ చేశాడు రా. రే బాబీ, బాబీ, బాబీ లేవట్లేదన్నా, పడుకున్నాడు. సరేరా, రేపు మార్నింగ్ చేస్తాను. అలాగే నేను ఎల్లుండి వస్తాను. ఓకేనా? ఓకే బాయ్. ఇప్పుడు ఏం చేయాలరా? డోర్ ఏంటి తెరిచింది? ఏంటి ఎలా జరుగుతుంది? ఈ టైంలో ఎవరు? కాంపిటీస్ వాడే. ఎవరు లేరేంటి? డోర్ ఎవరు కొట్టుంటారు? పైనుంచి సౌండ్లు ఏంటి? నాకెందుకు ఇలా జరుగుతుంది? పొద్దున్నేమో అలా, ఇప్పుడు ఎలా? నేను ఈ ఇంట్లోకి వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది, కానీ తప్పదు. అమ్మయ్యా. అసలు ఏం జరిగిందో ఒక్కరోజు ముందుకెళ్దాం. హలో హలో, చెప్పన్నా. రే ఉదయ్, రే తమ్ముడిని నీ దగ్గర పొందాం అనుకుంటున్నాను రా. నాకు వైజాగ్ వెళ్ళి పని తగిలింది కొంచెం. పంపన్నా.
సరేరా వాడిని పంపేస్తున్నాను. నేను 2 రోజుల తర్వాత వచ్చి వాడిని ఒకసారి చూసి మళ్ళీ వెళ్తాను. 4 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి తీసుకెళ్ళిపోతాను. ఒక విషయం గుర్తుపెట్టుకోరా, వాడంటే నాకు చాలా ఇష్టం రా. వాడికి ఏమైందంటే తట్టుకోలేను. నేను చచ్చిపోతాను, ఆ కారణానికి కారణమైన కూడా చంపేస్తాను. ఓకే అన్న, నువ్వు పంపు. జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది. సరేరా వాడిని ఇప్పుడు పంపేస్తున్నా. సరే బాయ్ అన్న. ఆ రోజు ఉదయంటికి వాళ్ళ తమ్ముడు బాబీ వచ్చాడు. హే, ఎప్పుడు వచ్చావు? రా కూర్చో. అయితే 1 గంట తర్వాత బోర్ కొడుతుందని చెప్పి బయటకు వెళ్ళారు. అనుకోకుండా అక్కడ యాక్సిడెంట్ అవ్వి అందులో రే బాబీ లేక్ రే లేకరా బాబీ. రే ఏం చేయాలో తర్వాత చూద్దాం. ఇప్పుడు తీసుకెళ్ళిపోతాను. ఇది జరిగింది. వీడికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళ అన్నయ్యకి చెప్తే వాళ్ళ అన్నయ్య వీడిని బ్రతకనివాడు. పారిపోవడానికి టైం లేదు. అలా ఆలోచిస్తున్నవాడికి ఒక ఐడియా వచ్చింది. అదే పరికే ప్రవేశం. అంటే ఒకరి బాడీలో నుండి ఆత్మ వేరొక బాడీలకు ప్రవేశించడం. దాని గురించి తెలుసుకుని ఉదయ్ బాబీ బాడీలోకి వస్తాడు. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య వస్తే బాబీలా మేనేజ్ చేసి తర్వాత పారిపోదాం అని. రేపు వాళ్ళ అన్నయ్య వస్తారు, తెలియకుండా మేనేజ్ చేయాలి. సరేరా జాగ్రత్తగా ఉండు. 2 రోజులు తీసుకెళ్తాను. బాయ్. అమ్మయ్యా, నా బాడీలోకి నేను వెళ్ళిపోలరా బాబు. చాలా చోట్ల వెతగ్గా ఒక చాటు బాడీ దొరికింది. రే ఆగరా. ఏంట్రా? బాబీని. నువ్వేంట్రా నా బాడీలో? నేను చనిపోయాక ఆత్మనే మీ ఇంట్లో తిరిగాను. నువ్వు పరకాయ ప్రవేశం చేస్తున్న టైంలో నేను కూడా చేశాను. నువ్వు నా బాడీలోకి రాగానే నేను నీ బాడీలోకి వచ్చాను. అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళక వచ్చావురా? ఇంట్లో అన్నయ్యతో మాట్లాడుతున్నప్పుడు నేను కూడా వద్దాం అనుకున్నాను. ఈ లోపు ఏమైందో తెలియలేదు, ఇక్కడ పడున్నా. ఓహో, ఇప్పుడు ఎవడ బాడీలోకి వాడు రావాలంటే ఎలా? పద చూద్దాం. నాకు ఐడియా. ఏంటి? అర్జెంటుగా శ్మశానానికి వెళ్ళి ఒక ఫ్రెష్ బాడీని తెచ్చుకో. సరే పద. బాడీ ఆడంటావా మగంటావా? ఆడళ్ళుంటే ఏ లవ్ స్టోరీ ఎడుద్దు కదా. శ్మశానం నుంచి వచ్చిన బాడీని యూజ్ చేసుకుని పరకాయ ప్రవేశం చెప్పి ఎవరి బాడీలో కాలేజ్ చేసి ఇప్పుడు ఆ శవం ఎక్కడ తెచ్చామో అక్కడికి పెట్టేద్దాం. శవం ఎక్కడ